పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టులపై సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన రిట్ పిటిషన్ ఉపసంహరణ ఇప్పుడు రాజకీయంగా న్యాయపరంగా చర్చనీయాంశమవుతోంది. చట్ట ఉల్లంఘనలు జరుగుతున్నాయని వాదిస్తున్న తెలంగాణ ప్రభుత్వం సుప్రీం సూచనతో వెనక్కి తగ్గి సివిల్ సూట్ వేయాలని నిర్ణయించుకుంది. అసలు ఈ వివాదం వెనుక ఉన్న అసలు కారణాలేంటి? సుప్రీంకోర్టులో జరిగిన వాదనలేంటి? పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టుల విషయంలో ఏపీ ప్రభుత్వం నిబంధనలను ఉల్లంఘిస్తోందంటూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే ధర్మాసనం సూచన మేరకు ప్రభుత్వం తన రిట్ పిటిషన్ ను ఉపసంహరించుకుంది. విచారణ సమయంలో ఆర్టికల్ 32 ప్రకారం రిట్ పిటిషన్ దాఖలు చేయడంపై సీనియర్ కౌన్సిల్ అభిషేక్ మను సింఘ్వి కోర్టులో బలమైన వాదనలు వినిపించారు. ఏపీ ప్రభుత్వం గోదావరి ట్రిబ్యునల్ తీర్పును అతిక్రమిస్తోందని అన్నారు. అనుమతించిన 484.5 టీఎంసీల కంటే ఎక్కువ నీటిని మళ్లించేలా భారీ నిర్మాణాలు చేపడుతోందని, దీనివల్ల తెలంగాణ నీటి హక్కులు దెబ్బతింటాయని ధర్మాసనానికి వివరించారు. 2011లో కేంద్రం ఇచ్చిన స్టాప్ వర్క్ ఆదేశాలను పక్కన పెట్టి పనులు కొనసాగిస్తున్నారని సింఘ్వి వాదించారు. అంతేకాదు 2017, 2025లో కేంద్ర జలసంఘం ఇచ్చిన మార్గదర్శకాలను ఏపీ ప్రభుత్వం పాటించలేదన్నారు. ఏపీ ఏకపక్షంగా నీటిని మళ్లిస్తే కోర్టు వెంటనే జోక్యం చేసుకోవచ్చని, ట్రిబ్యునల్ ఏర్పడే వరకు స్టేటస్ కో ఆదేశాలు ఇవ్వవచ్చని అభిషేక్ మను సింఘ్వి తెలిపారు. ఇప్పటి వరకు ఈ కొత్త అంశంపై ట్రిబ్యునల్ లేదని, కొత్త ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోలేదని, అందుకే న్యాయం కోసం తెలంగాణ సుప్రీంకోర్టునే ఆశ్రయించాల్సి వచ్చిందని ధర్మాసనానికి తెలిపారు. ముల్ల పెరియార్ కేసును ఉదాహరిస్తూ చట్ట ఉల్లంఘనలు జరిగినప్పుడు రిట్ పిటిషన్ చెల్లుతుందని వాదించినప్పటికీ పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ట్రలను కూడా ఇందులో ప్రతివాదులుగా చేర్చాల్సి ఉంటుందని సిజేఐ జస్టిస్ సూర్యకాంత ధర్మాసనం అభిప్రాయపడింది. అందుకే రిట్ పిటిషన్ ను ఉపసంహరించుకొని ఆర్టికల్ 131 ప్రకారం సివిల్ సూట్ దాఖలు చేయాలని సూచించింది. మరోవైపు ఏపీ ప్రభుత్వం తరపు న్యాయవాదులు వాదిస్తూ తాము కేవలం ఫిజిబిలిటీ రిపోర్టు కోసమే టెండర్లు పిలిచామని, సముద్రంలో వృధాగా పోయే నీటిని వాడుకోవడంలో తప్పులేదని పేర్కొన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు ఓ పక్క తెలంగాణ ప్రాజెక్టులను అభ్యంతరం చెప్పలేదని అంటున్నప్పటికీ గతంలో ఏపీ ప్రభుత్వం అనేక లేఖలు రాసి అడ్డుకుందని గుర్తు చేశారు. ఒకవేళ ఏపీ తన అభ్యంతరాలను వెనక్కి తీసుకుంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందిస్తుందని, ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చొని మాట్లాడుకుంటే జల వివాదాలు పరిష్కారమవుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. వాళ్ళకి అలాటెడ్ క్వాంటిటీ అంటే 484.5 టీఎంసీ ఇంక్లూడింగ్ ఎవాపరేషన్ లాసెస్, అంతకంటే ఎక్కువ ఉపయోగించుకోవడానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తుంది. డిపిఆర్ ప్రిపరేషన్ మొదలుపెట్టే ప్రయత్నంలో ఉన్నారు. డిపిఆర్ ప్రిపరేషన్కి సిడబ్ల్యూసి అనుమతి ఇవ్వలేదు ఇప్పటివరకు. ఆ ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ కూడా ఇన్ ప్రిన్సిపల్ కన్సెంట్ కూడా ఇవ్వలేదు. కానీ మీరు ఇది పూర్తిగా ఇది పూర్తిగా ఆపాలని చెప్పి తెలంగాణ ప్రభుత్వం తరఫున అభిషేక్ సింఘ్వి ఈరోజు వాదించాడు. అయితే తెలంగాణ ప్రభుత్వ నిర్ణయంపై విపక్షాలు మండిపడుతున్నాయి. ప్రభుత్వం కావాలనే బలహీనమైన రిట్ పిటిషన్ దాఖలు చేసిందని, ఇది ఏపీ ప్రాజెక్టులకు పరోక్షంగా సహకరించడమేనని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. విచారణ అర్హత లేనటువంటి పిటిషన్ వేసి మరొకసారి తెలంగాణ రాష్ట్రానికి, తెలంగాణ ప్రజలకు నీళ్లలో తీరని ద్రోహం చేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఈరోజు సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వం వేసిన పిటిషన్ డిస్మిస్ చేయడము, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తిరిగి మేము సూట్ రూపంలో వస్తామని చెప్పడం అంటేనే ఇది ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం యొక్క పూర్తి వైఫల్యం. కావాలని ఉద్దేశపూర్వకంగానే ఈ యొక్క బలహీనమైనటువంటి రిట్ పిటిషన్ వేసి తెలంగాణ ప్రజలకు తీవ్రమైన అన్యాయం చేశారు. సూటు బూటు వేసుకొని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నీళ్ల మంత్రి ఢిల్లీ దాకా పోవాల్సిన అవసరం ఉందా? వేసిన రిట్ పిటిషన్ ను విత్డ్రా చేసుకున్నారు. కోర్టు సూచనతో వ్యూహం మార్చిన తెలంగాణ ప్రభుత్వం తదుపరి అడుగుగా సివిల్ సూట్ దాఖలు చేసేందుకు సిద్దమవుతోంది.